కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడి సరిగ్గా సరిపోతారు ఈ కరీంనగర్ యువకుడు. పుట్టుగుడ్డివాడు అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చిన్ననాటి నుంచి పట్టుదలతో చదువులు రాణించి గ్రూప్ 2 పరీక్షల ఉత్తీర్ణుడై నాయబ్ తహసీల్దార్గా ఉద్యోగం సంపాదించాడు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రైనింగ్ లో కొనసాగుతున్నాడు. అవయవాలు అన్ని సరిగ్గా ఉండి చదువుకోలేని వాళ్లకు మేలుకొలుపుగా నిలుస్తున్నాడు ఆ యువకుడు. కరీంనగర్ జిల్లాకు చెందిన దివ్యాంగుడైన దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నాడు ఓ మహాకవి. ఇదే నానుడిని నిజం చేస్తూ కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ అంధుడు పుట్టుకతోనే అంధత్వం ఉన్నప్పటికీ కూడా అంధత్వాన్ని కూడా జయించి గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించాడు. ప్రస్తుతం ఆ గ్రూప్ 2 అభ్యర్థి విజయం సాధించిన అభ్యర్థి దేవేందర్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి దేవేందర్, మీరు గ్రూప్ 2 ముందుగా మీకు కంగ్రాట్స్. ఏదైతే గ్రూప్ 2లో అంధత్వం ఉన్నప్పటికీ కూడా అంధత్వం నాకు ఒక లెక్క కాదు అంటూ కూడా మీరు విజయాన్ని వరించింది కాబట్టి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు మీరు ఎట్లా అంటే మీరు ఎలాంటి కృషితో ఇప్పుడు ఈ ఉద్యోగం సంపాదించారు? సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ యాక్చువల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అంటే నేను కూడా అంతా ట్రై చేశాను కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోలేదు సార్. మా పేరెంట్స్ సపోర్టు అండ్ మా స్కూల్లో నేను చదువుకున్నప్పటి ఒక అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ అవన్నీ దృష్ట్యా నేను ఈ స్టేజ్కి చేరగలిగాను సార్. అంటే ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీకు పుట్టుకతోనే అంధత్వం ఉందా? అసలు మీ విద్యాభ్యాసం అంతా ఎట్లా కొనసాగింది? మీరు ఈ ముఖ్యంగా గ్రూప్ 2లో విజయం సాధించడానికి మీ విద్యాభ్యాస నేపథ్యం ఏంటి? సార్ యాక్చువల్గా మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ వీణవంక మండల్ దేశేపల్లి విలేజ్ సార్. మా మదర్ వ్యవసాయం చేస్తారు, మా ఫాదర్ టీచరు. నేను హైదరాబాద్లోని బేగంపేటలో దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్లో చదువుకున్నాను. సాయిబాబా గౌడ్ సార్ చైర్మన్ దానికి. అలాగే మేము ఇంటర్ కూడా అక్కడనే చేశాను, +1 +2 కూడా. గ్రాడ్యుయేషన్ చెన్నై సత్యభామ ఇన్స్టిట్యూట్లో చదివాను సార్, BBA. నాది 2022 పాస్డ్ అవుట్ సార్. 2022లోనే నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ టైంలో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే అశోక్ సార్ అనే క్లాసెస్ వినడం స్టార్ట్ చేశాను సార్. అదే అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్ 4 కోసం తీసుకున్నాను సార్. ఫస్ట్ తీసుకుంటే గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యాను సార్. శాతవాహన యూనివర్సిటీలో చేశాను సార్. ఇప్పుడు 9-10 మంత్స్ చేశాను. అప్పుడు గ్రూప్ 2 కొంచెం ఎలక్షన్స్ టైంలో పోస్ట్ పోన్ అవ్వడం అట్లా అవ్వడం వల్ల నేను కొంచెం ఆ టైంని యూజ్ చేసుకొని ఇప్పుడు అచీవ్ చేశాను సార్ గ్రూప్ 2ని. నేను బై బర్తే బ్లైండ్ సార్. ఓకే, అంటే మీరు ఏదైతే అంధత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నిరాశ పడకుండా పుట్టుకతోనే అంధత్వం ఉన్నప్పటికీ కూడా జయించి ఇప్పుడు ఈ ఉన్నతమైన పదవి కూడా సంపాదించారు కదా. అంటే మీలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాలాంటి వాళ్ళకు అంటే స్పెషల్గా ఏంటంటే ఎప్పుడు కూడా అంటే హెసిటేట్ కావద్దు సార్. కొంచెం భయపడొద్దు, డేర్గా ఉండాలి. సొసైటీకి మనం ఆన్సరబుల్గా ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవ్వడం అలా కాకుండా మనం డేర్గా ఉండి మనం ఏది చేయాలనుకుంటున్నాం అది స్టేజ్ చేసేయాలి సార్, అంతే హార్డ్ వర్క్ చేస్తూ. అమ్మ మీరు చెప్పండి, మీ బాబు పుట్టుకతోనే అంధుడు కదా, అంటే మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అయ్యో నా బాబుకు కళ్ళు లేవు కదా, తనని ఎట్లా పోషించాలి, తనను అంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజకుడిని చేయాలని చెప్పేసి మీరేమైనా ఊహించుకున్నారా? అంటే మీ ఊహకు అందరి విధంగా కూడా తను ఇప్పుడు ఒక ఉన్నతమైన పదవి సాధించగలడు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే కొంచెం బాధాకరంగా ఉండే, అంటే ఉన్నా కూడా మనము ఎడ్యుకేటెడ్ పర్సన్ చేయాలి అని అప్పుడు 6 ఇయర్స్కి కూడా హైదరాబాద్లో మేము మంచి పాఠశాలలు చదివియాలి. ఇక్కడ కరీంనగర్లో తెలుగు మీడియం ఉన్నప్పటికీ మేము ఆయనను అట్లా వదిలిపెట్టి అక్కడ చదివియాలి మంచి ఉన్నతమైన చదువులు. మాకున్న మంచి బాబుతోటి సహా ఆయనతోటి ఇద్దరు సమానంగా మనము చదివించాలి, సమానంగా చూసుకోవాలి. ఇప్పటికి కూడా మేము ఈయనను అది అట్లా సమానంగానే చూసుకుంటాం. ఇద్దరిని ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది లేదు, సమానంగా చదివియాలి, సమానంగా ఉద్యోగాలు చేయాలని మేము అట్లా చేసినాము. అంటే మీలాంటి అంటే ఏదైతే అంగవైకల్యం ఉన్న పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మనం ఫీలింగ్స్ అనేటివి ఉంటాయి, బాధను పక్కకు పెట్టి మనము ధైర్యంగా మనము వాళ్ళను ముందుకెళ్ళేటట్టుగా చేసుకోవాలి.
థ్యాంక్ యూ అమ్మా. మొత్తంగా చూసుకున్నట్టయితే అంగవైకల్యం అనేది ఎప్పటికీ కూడా అడ్డు రాదు. అంటే పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు అంటూ కూడా ఈ ఈ వ్యక్తి నిరూపించిన ఘటన అయితే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అంటే అంధత్వం అంటే అన్ని అవయవాలు బాగున్నప్పటికీ కూడా చదువులో వెనుకంజ వేసి ప్రాణాలు అర్పించుకుంటున్న లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఒక ఏదైతే స్ఫూర్తిగా కూడా నిలుస్తున్నాడు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.